విశాఖలోని పాత గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర గణపతి విశేషంగా ఆకట్టుకుంటోంది. 1,00,000 చీరలతో వినాయక విగ్రహం ఏర్పాటు చేసినట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే తాపేశ్వరం సురుచి ఫుడ్స్ నుంచి 2 టన్నుల లడ్డు చేస్తున్నట్టు చెప్పారు. మండపం ఎక్కడ పక్క లక్ష్మి మహావిష్ణువు విగ్రహాలు ఉండగా కుడి పక్కన గోపురంలో బొర్రా కేవ్స్ ఫాల్స్ ఏర్పాటు చేశారు. 21 రోజుల ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారు శ్రీమూర్తులకే ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని, అలాగే వాళ్ళు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అలాగే అనేక సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం. సో ఇప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి. 20 వినాయక చవితి పురస్కరించుకొని చీరలతో తయారు చేసిన వినాయకుడికి 21 రోజుల పండుగ చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా మేము సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లోనే వాలంటీర్లను పెట్టుకోమని చెప్పాము. ప్రజలందరికీ కూడా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దర్శనానికి టికెట్ ఉండేది. ఈసారి సిపి గారు చొరవ తీసుకోవడం వల్ల ఉచిత దర్శనం ఒకటి, పార్కింగ్ వచ్చేసి ఉచితంగా చెప్పే ఏర్పాట్లు చేసి ఉన్నాం అన్నమాట. దీని మీద తర్వాత ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా దగ్గర వీళ్ళు ఒక 80 మంది వాలంటీర్లు పెట్టామని చెప్పేశారు. ఇటువంటి దీనికి సంబంధించి ఫైర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ ఇచ్చిన తర్వాతే మేము వచ్చేసి దీన్ని పరిశీలించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి